12 మాసాల్లో వైశాఖ మాసానికి ఉన్న విశిష్టత భిన్నంగా ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వైశాఖానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గ్రహ గోచారాల ప్రకారం ఈ వైశాఖం మేషరాశి వారికి శుభ ప్రారంభ కాలంగా నిలవనుంది. సూర్యుడు మేషరాశిలో ఉండడం వలన ఆర్థికంగా మంచి లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తుల జీతాలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. బోనస్ వంటివి అందుకుంటూ ఉంటారు. వ్యాపారపరంగా కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, టెక్నాలజీ, ఆన్లైన్ వ్యాపారాలు లాభాలు అందిస్తాయి. అప్పులతో సతమతమవుతున్న వారు ఒత్తిడి నుంచి బయటపడతారు. ఉద్యోగంలో సమస్యలు కొలిక్కి వస్తాయి. నూతన ఉద్యోగ అవకాశాలను పొందుతారు. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. కుటుంబ సంబంధాలు మెరుగుపడుతూ ఉంటాయి. అపార్థాలు తొలగిపోతాయి. ప్రేమ విషయంలో ఈ రాశి వారికి కలిసి వస్తుంది. ప్రేమ బంధాలు బలంగా మారతాయి. దూరంగా ఉన్న ప్రేమికులు కలుసుకుంటారు. పెళ్లి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఈ రాశి వారికి మానసిక స్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సాహసాలు చేయడానికి ఈ మాసం అత్యుత్తమమైనది. విజయం సాధించాలనే తపన పెరుగుతుంది. ఓటమి బాధ నుంచి బయటపడతారు. ఈ మాసంలో ఈ రాశి వారు ఇంటిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తారు. వాహనాలను కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. నూతన వ్యాపారాలు ప్రారంభించేందుకు ఇది అనుకూలమైన కాలం. శుక్రుడు వృషభ రాశిలో ఉండడం వలన ఈ మాసం విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. అయితే బుధుడు వక్రస్థితిలో ఉండడం వలన బుద్ధికి సంబంధించిన లోపాలు కలుగుతూ ఉంటాయి. మీరు తీసుకునే నిర్ణయాలు బుధగ్రహం నిర్ణయిస్తుంది. మీ నిర్ణయాలు మిమ్మల్ని ఒత్తిడిలోకి జారవిడుస్తాయి. పదే పదే ఆలోచించడం వలన మాసం మధ్యలో మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి హనుమాన్ చాలీసాను పఠించాలి. సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పారాయణం చేయడం మంచిది. ముఖ్యంగా మంగళవారం రోజున ఆంజనేయునికి పూజ చేయడం మంగళకరం. ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు 11 సార్లు జపించాలి. అంతేకాదు నల్ల ఉల్లిపాయలను దానంగా ఇవ్వాలి. ఈ వైశాఖ మాసంలో ముఖ్యంగా 12న ప్రయాణాలు చేయడానికి, మే 16 చంద్రగ్రహణం రోజున ప్రయాణాలు చేయడానికి అనుకూలంగా ఉండగా, మే 20న ఈ రాశి వారికి అనుకోని అవకాశాలు వస్తాయి. ఈ అవకాశాలను వినియోగించుకుంటే జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.